మనం ఇప్పుడు వరకు వింటూ ఉన్నాము. సాయిరాం పార్లర్‌లో 2 రోజుల క్రితం బొద్దింకలు, జలగలతో భోజనం పెట్టారని తెలుస్తూ ఉన్నది. తెలుస్తూ ఉంది గాదు. తెలుసు. అది పెట్టున్నారు. కంప్లెయింట్ పెట్టున్నారు. పెట్టిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకున్నామని జెప్పేసి, పంచనామా చేశామని జెప్పేసి చెప్పున్నారు. సరే ఇదంతా ఒక ఎత్తైతే, ఈరోజు ఏదైతే సాయిరాం పార్లర్‌కి సంబంధించినటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సుపైన్ కంఫర్ట్ హోటల్ గానీ, అట్లాగే రిచ్ కంఫర్ట్ హోటల్ గానీ, ఈ 3 కూడా వీళ్ళయే అని తెలుస్తున్నది. అయితే ఇందులో ఈ ఈ ఈ ఈ అవినీతి అక్రమాలనేవి చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు అక్రమ కట్టడాలు బరితెగించి మరి వేస్తూ ఉన్నారు. సాయిరాం పార్లర్ యాజమాన్యం అన్ని అక్రమ కట్టడాలే చట్టానికి విరుద్ధంగా ఫ్లోర్లు వేసి సుపైన్ కంఫర్ట్ మీదన అసలు అది తీసుకున్నటువంటి ప్లాన్ అప్రూవల్ ఒకటైతే వీళ్ళు వెళ్ళేది వేరే విధంగా వెళ్ళటము 2 రోజులు అలాగే సాయిరాం పార్లర్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఆ గ్రూప్స్ ఉన్నాయో అక్రమ కట్టడాలు, నాసిరకం ఫుడ్ పెట్టడము, ప్రజలను దోచుకోవటము, టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసి ఫ్లోర్లు వేశారా వేయలేదనేది అదొక పద్ధతి వెళ్తూ ఉన్నది. అన్నీ వీళ్ళు ఏదైతే ఉన్నాయో అన్నీ వీళ్ళు అవినీతి అక్రమాలు చేయటము, అక్రమ కట్టడాలు కట్టించటము, అట్లాగే ఫ్లోర్ మీద ఫ్లోర్ ఏదైతే ఉన్నాదో ఇక్కడ అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో అధికార యంత్రాంగానికి తెలియకుండా చేశారని తెలుస్తూ ఉన్నది. ఇది మరి కళ్ళు మూసుకొని అధికారులు ఉన్నారా, జీవీఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళంతా కూడా తెలిసే చేశారా, ముడుపులు తీసుకొని చేశారా, వీళ్ళు కట్టినా సరే ఏమనుకుంటున్నారా ఏంటనేది మొత్తం అతి త్వరలో కూడా తేల్చబోతున్నది. విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలోని ఒక లోకాయుక్తకి ఫిర్యాదు చేస్తాం. అట్లాగే జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయడానికి సిద్ధమవుతున్నాం. ఇట్లాంటి దుర్మార్గాలు చేసినటువంటి ఇట్లాంటి అవినీతి అక్రమ కట్టడాలు కట్టినటువంటి ఏదైతే సాయిరాం పార్లర్ యాజమాన్యం ఉన్నదో వీరిపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళు చేసినటువంటి ప్రజల సొమ్ము దోచుకొని ప్రజలకు నాసిరకమైనటువంటి ఫుడ్స్ ఇచ్చి అట్లాగే వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమ కట్టడాలతో పాటు ప్రజల్ని వంచించి ప్రజల దగ్గర దోచుకొని ప్రజలను మోసం చేసినటువంటి ఈ సాయిరాం పార్లర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా కంప్లైంట్ ఇవ్వటం జరుగుతున్నది. ఇట్లాంటి వారిని వదిలేది లేదు. విశాఖమైనటువంటి ప్రశాంత విశాఖలోని ఇట్లాంటి చైనీస్ ఫుడ్ ఏదైతే ఉన్నదో బొద్దింకలు, జలగలతో భోజనాలు పెట్టడము, అక్రమ కట్టడాలు నిలవేలయంగా మార్చుకోవటము, వీళ్ళు అధికార యంత్రాంగానికి అధిక మోతాదులోనే డబ్బులు ఇచ్చారని కూడా తెలుస్తున్నది. ఆ డబ్బులు ఇచ్చి అక్రమ కట్టడాలు కూడా కట్టారని తెలుస్తున్నది. అందరికీ మ్యాన్పులేట్ చేయడంలోని ఈ ఏదైతే సాయిరాం పార్లర్ యాజమాన్యం ఉన్నదో మ్యాన్పులేట్ చేసి చేయడంలో పెద్ద దిట్ట అని కూడా తెలుస్తున్నది. వీటిలన్నిటిపైన కూడా మేము అతి త్వరలోనే విశ్వాస్ టీవీ తరపు నుంచి మొత్తం అన్ని విధాలుగా ఏదైతే ఉన్నదో జిల్లా కలెక్టర్తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు జీవీఎంసీ కమిషనర్ మొత్తం అందరూ కూడా ఏదైతే అక్రమ కట్టడాలు అన్ని తొలగించి ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకోవడానికి ముందు ఉంటుందని చెప్పవచ్చు. ఈ విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలో పూర్తిగా రేపు లోకాయుక్తలో ఒక కేసు ఫైల్ చేయబోతున్నాము. అట్లాగే లోకాయుక్తతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కి ఇచ్చి దీనిపైన ఏదైతే టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నదో ఏదైతే వీళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, ఎన్ని ఫ్లోర్లకి తీసుకున్నారు ఏంటనేది వాట్ అంతా కూడా అన్ని బట్టబయలు చేయబోతుంది విశ్వాస్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.